నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ లడ్డు కల్తీ వివాదము ఇప్పుడు మళ్ళీ తెరపైకొచ్చింది. ఎందుకంటే దీనికి నివేదికలొచ్చాయి. దీన్ని బట్టి అర్థమైందేంటంటే సిట్ విచారణలో తేలింది. అది జంతువుల కొవ్వులు లేకపోతే పంది మాంసం ఇవన్నీ కాదు, పంది కొవ్వులు, వేరే కొవ్వులని చాలా అలవోకగా మాట్లాడేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్న ఈ విషయంగా నిజంగానే దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది భక్తులందరికీ కూడా ఇది చాలా విచారం కలిగించిన విషయం. మరి అంత సింపుల్గా ఆయన కామెంట్ చేస్తారు. ఇప్పుడేమో నివేదికలో అది కాదు అని తేలింది. కల్తీ కానీ ఇలాంటి కొవ్వులతో కాదు, అదేదో పామాయిల్ కలిసింది అన్నారు. పామాయిల్కి జంతు కొవ్వుకి ఎంత తేడా ఉందనేది ఎవరికైనా తెలుసు. మళ్ళీ కొంతమంది ఏమనాలి, కొంతమంది వచ్చి కొన్ని మాటలు అడుగుతున్నారు, కల్తీ జరిగిందా లేదా చెప్పండి అని. కల్తీ జరిగిన దానికి లేకపోతే కొవ్వులు కలిసిన దానికి, అంటే అస్సలు వెజిటేరియన్స్కి ఇలాంటి పంది కొవ్వులు కలిసాయి అంటే వాళ్ళకి ఆ విషయం ఎలా ఉంటుంది అసలు డైజెస్ట్ కావడం. దానికి దీనికి ఎంతో తేడా ఉంది కదా, కల్తీ జరిగిందని దానికి, కొవ్వుతో జరిగిందని దానికి. మరి ఇంతగానో ఒక తెలిసి తెలియకుండానే విచారణ జరగకుండానే ఒక సీఎం పొజిషన్లో ఉన్న ఆయన ఈ మాట అనడం, దాని తర్వాత ఇంకొకరికొకరు దాని మీద ఏమో ప్రాయశ్చిత్త దీక్ష అంటే ఇవన్నీ చేసేయడం, ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు జరిగిన తర్వాత ఇదంతా విన్న తర్వాత ఇప్పటికైనా క్షమాపణ చెప్తారా, లేకపోతే ఇది ఎలాగ ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది ఈ వివాదం? ఏమి క్షమాపణ చెప్పరు. ఆత్మరక్షణలో పడినామనే విషయం స్పష్టంగా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ కుటుంబ ప్రభుత్వానికి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కల్తీ జరిగింది అది మాట్లాడండి, కుంభకోణం జరిగింది, 250, 20 కోట్లు, 50 కోట్లు అని అది చెప్తున్నారు. బేసిక్గా ఏమిటంటే ఒక పెద్ద తప్పు చేసేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి, కోట్ల మందికి సంబంధించిన సెంటిమెంట్, అంటే దాన్ని ఏమంటారు, మనోభావాలు లేదా భక్తి. మీరు ఒకసారి చిన్నప్పటి నుంచి ఒకసారి ఊహించుకోండి, తిరుమల లడ్డుని మనం ఎంత పవిత్రంగా చూస్తాము, తింటాము. లేదా కళ్ళకు అద్దుకోకుండా తినం. అంటే భక్తులు, హిందూ భక్తులు ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్న కోట్ల మందిలో తిరుమలకు వెళ్ళిన వాళ్ళైనా సరే, తిరుమల నుంచి వచ్చిన వాళ్ళు కూడా, బంధువులందరికీ కూడా తలాలను లడ్డిస్తే వాళ్ళు కాళ్ళకు చొప్పులు కూడా లేకుండా దండం పెట్టుకొని తింటారు. ఎందుకంటే దేవుణ్ణి చూసినంత తృప్తి అనమాట తిరుమల లడ్డును తింటే. ఇంకా ఏమిటంటే చాలా కుటుంబాల్లో ఒక ఆచారం ఉంది, రాయలసీమలో నేను చూశాను ఆచారం. అదేమిటంటే వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉంటూ వాళ్ళు తిరుమలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఊరికి వచ్చి ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారు. ఫంక్షన్ మీన్స్ వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఆయనకు ఆ లడ్డూ ప్రసాదాలన్నీ ఆయన దగ్గర పెట్టి ఒక పూజ లాంటివి చేసి తమ బంధువులందరినీ, స్నేహితులు బంధువులందరినీ పిలిపించి ఏదో ఒక ఫంక్షన్కి పిలిచినట్టుగా పిలిచి అందరికీ కూడా తలా ఇంత లడ్డూ ప్రసాదాలు పంచిపెడతారు. ఇది ఒక ఆచారం. ఇంత పవిత్రమైన లడ్డూని ఒక ముఖ్యమంత్రి పంది కొవ్వు గెలిచింది, జంతు కొవ్వు గెలిచింది అని ఒక ముఖ్యమంత్రి అనేయడం, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అవేవో మెట్లని తుడవడం, ఇదేదో సనాతన ధర్మాన్ని సంరక్షిస్తూ, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు జగన్ గారి మీద మీరు రాజకీయ ఆరోపణలు చేయదలుచుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఆయన మీద ఇప్పటికే కొన్ని వందల వేల ఆరోపణలు చేశారు. ఆయన ఓడించడానికి ఎన్నెన్ని దుష్ప్రచారాలు చేశారు, ఏమేమి చేశారు, అన్నీ చేశారు. అది మీరు రాజకీయ ఎత్తుగడ, దాన్ని ఎవరు కాదనలేరు. అంటే పొలిటికల్ వ్యూహాలని ఎవరు కూడా పెద్దగా తప్పుపట్టరు. కానీ మీరు ఏం చేశారు, ఒక సెంటిమెంట్ని, ఒక భక్తుల మనోభావాలకు సంబంధించిన ఒక విషయాన్ని, ఆయన్ని, జగన్ గారిని టార్గెట్ చేసే దాంట్లో భాగంగా మీరు ఈ కొవ్వు కలిసింది అనే మాట వాడేశారు. కొవ్వు, జంతువుల కొవ్వు కలవడానికి ఏదో కెమికల్ అంటే డాల్డానో పామాయిలో ఏదో కలిసింది అంటున్నారు. నిజానికి మార్కెట్లో ఉన్న ఏ నెయ్యిలో ఏం కలిసిందో కూడా తెలియదు. అంతకుముందు నిజానికి 5 సంవత్సరాల క్రితం వీళ్ళు కూడా అదే బోలే బాబా, వాళ్ళు వేరే పేరుతో ఉంటే వీళ్ళు అదే మార్కెట్ చేశారు అంతే. వీళ్ళు అంటే అదే బోలే బాబానే కదా మీకు సప్లై చేసేది, కూడా పేరు వేరే. సరే, మీరు కల్తీ అని అనుకున్న తర్వాత దానికి కల్తీ జరిగిందని మాకు అనుమానంగా ఉంది, వైఎస్ జగన్ గారి ప్రభుత్వము తిరుమల లడ్డూని కల్తీ చేసి ఏదో డబ్బులు దోచుకుందని మీరు ఆరోపణలు చేసి సిట్టు వేసి ఇవన్నీ చేసి ఉంటే ఎవరికేం అభ్యంతరం లేదు. సిట్టు ఏదో తెలుస్తుంది, కోర్టులో ఏదో సుప్రీంకోర్టులో ఏదో తెలుస్తుంది, నిందితులు ఎవరో, దాని బాధ్యులు ఎవరో, అదంతా కేసు నడుస్తుంది, అదంతా ఒక ప్రొసీజర్. కానీ మీరు ఏం చేసేసారు,
అది కుంభమేళాకి కొన్ని లక్షల లడ్డూలు, కొవ్వుతో కలిసిన లడ్డూల్ని వీళ్ళు పంపారు అంటే ఏమిటంటే, దేశం మొత్తం మీద జగన్ గారిని నేరస్తుడిగా పిక్చరైజ్ చేయడం. ఆయన క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి, క్రిస్టియానిటీని ప్రమోట్ చేయడానికి, హిందూ మతములో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్‌ని భ్రష్టు పట్టించడానికి ఇంటెన్షనల్‌గా ఆయనే ఏదో ఆయన తెలిసే జంతువుల కొవ్వు కలిపేసినారు అన్నట్టుగా ఒక ప్రచారం చేశారు. రామ్ మందిర్ దగ్గరికి ఈయన ఎన్ని చేశారు? అన్ని దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలకు ఇప్పుడు మీకు తెలియంది, అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, టీటీడీకి సంబంధించిన దేవాలయాలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉంది, చెన్నైలో ఉంది, అలాగే మీకు ఢిల్లీ, చాలా ప్రముఖ సిటీస్లో టీటీడీ వాళ్ళ దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల దగ్గర లడ్డూని విక్రయిస్తారు. అంటే తిరుమలకు మీరు వచ్చినా రాకపోయినా, తిరుమల నుంచి వచ్చేవాళ్ళు తీసుకొచ్చినా, లేదా టీటీడీకి సంబంధించిన ఒక దేవాలయాల్లో తీసుకున్న తిరుమల లడ్డూని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వాళ్ళు తింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా, ఎందుకంటే విదేశాల నుంచి కూడా విపరీతంగా హిందువులు వస్తారు. మరి ఇంతమంది తిరిగేదాన్ని మీరు చిత్తూరు జిల్లాలో పుట్టారు, తిరుపతికి మీ ఊరు నుంచి కొండ కూడా కనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కొండకు తిరిగామంటున్నారు, దైవ భక్తులు అంటున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులు అంటున్నారు. మీ నియోజకవర్గము తిరుమలకు ఆనుకునే ఉంటుంది. మీరు అంత తొందరపడి జంతువుల కొవ్వు కలిసేసింది అనేసి జగన్ మీద బురదేసేస్తే అది కడుక్కోవడం ఆయన పని. వెళ్ళి మనం అనేసాం, ముందు ఆయన నేరస్తునిగా ప్రకటించేశాము. ఎందుకు మీకు అంటే జగన్ అంటే అంత భయము? రాజకీయంగా ఎదుర్కోండి ఆయన్ని. ఎందుకు ఇదంతా ఈ మతాన్ని ఇవన్నీ తీసుకొచ్చి ఈ అన్ని మిక్స్ చేసేసి ఎందుకు ఈ దాడులన్నీ ప్రారంభించారు? ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? భక్తులందరికీ క్షమాపణ చెప్తారా? అయ్యా లేదు, ఆ రోజు మేము పొరపాటున మాట్లాడేసాము, మా తప్పు, జంతువుల కొవ్వు కలిసిందని మీ మనోభావాలు మేము దెబ్బతీశాము, మమ్మల్ని సారీ అని చెప్తారా? తప్పునప్పు కూడా ఎప్పుడైనా చూసారా? మీరు తప్పు ఒప్పుకోకుండా మళ్ళీ ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఏమి అదేమిటి, వీళ్ళేమి శుద్ధ పూసలేవే కాదు, వీళ్ళు పవిత్రులేమీ కాదు, వీళ్ళు 250 కోట్ల కుంభకోణం చేశారు, అదిగో ఆ నెయ్యిలో ఇదంతా కలిపేశారు, కొన్ని లక్షల కోట్ల లడ్డూల్ని అదేంటి ప్రజలకు తినిపించేశారు. అవును, ఆ డాల్డా కలిసిందో ఏమి కలిసిందో అనేది ఇంకా పూర్తిగా ఇంకా నివేదికలు రావాలి. అసలు ఒక లడ్డు కల్తీ అనేదాన్ని ఎలా నిరూపిస్తారు మీరు? ఏ రోజుకు ఆ రోజు తయారైతే ఆ లడ్డూలన్నీ తినేస్తూ ఉంటారు. ఒక ట్యాంకర్లో నెయ్యి వస్తూ ఉంటుంది, దానికి ఒక ల్యాబులు ఉంటాయి. కొన్ని చోట్ల నాణ్యత సరిగా లేకపోతే ఎన్నో ట్యాంకర్లను వెనక్కి తిప్పించిన టీటీడీ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. మీ హయాంలో ఉన్నాయి, వైసీపీ హయాంలో కూడా ఉన్నాయి. మీ హయాంలో ఎలా ఉన్నాయో వైసీపీ హయాంలో కూడా అధికారులు ల్యాబ్ నాణ్యతకు సరిపోకపోతే వెనక్కి పంపించారు. మీరు ఏ ట్యాంకర్ నెయ్యిలో కల్తీ కలిసింది, ఏ ట్యాంకర్ లడ్లు కల్తీ కలిసాయి అనేదాన్ని ఎలా నిరూపిస్తారు మీరు? ఎందుకు దాని జోలికి వెళ్ళారు మీరు? అనవసరంగా జంతువులకు అనే ఒక పదాన్ని ఉపయోగించేసి ఇప్పుడు అందరూ కూడా తిరుమల అనేదాన్ని, ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలు టీడీపీ ఉండొచ్చు, లేదా వైసీపీ ఉండొచ్చు, ఇంకో పార్టీ రావచ్చు, అధికారంలో ఎవరు ఉంటారు అనేది శాశ్వతం కాదు. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి శాశ్వతం కదా, భక్తులు శాశ్వతం కదా, భక్తి శాశ్వతం, మనోభావాలు శాశ్వతం కదా. దీన్ని ఇంత డిస్ట్రక్షన్ చేసే దిశగా ఎందుకు తీసుకెళ్లారు? అది తప్పు కదా. ఇప్పుడు ఆ తప్పు ఒప్పుకుంటే పోయింది, ఆ తప్పు ఒప్పుకోకుండా అని ఎదురుదాడి ప్రారంభించారు. వైసీపీ మోసము, వైసీపీ వాళ్ళు ఏదో శుద్ధ పూచలు కాదు, అది తిన్నారు, ఇది తిన్నారు, ఏదేదో చెప్తున్నారు. అవన్నీ సిట్ చూసుకుంటుంది, సుప్రీంకోర్టు చూసుకుంటుంది, సిబిఐ చూసుకుంటుంది. మీరు వేశారు కదా, మీరు ఏదైతే చెప్పారో అది జరగనే లేదని సిబిఐ తేల్చి చెప్పేసిన తర్వాత సగం కేసు ఆడ పోయింది, అయిపోయింది. మీరు దాన్ని డిఫెండ్ చేసుకోలేరు. మీరు ఆత్మరక్షణలో పడినామనే విషయం తెలిసే మీరు మళ్ళీ ఎదురుదాడి ప్రారంభించి, మీరు కావాలంటే చూడండి, హఠాత్తుగా ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలవుతాయి. ఈ లడ్డూని మనం అంతా మర్చిపోయి వేరే దాని మీద ఫోకస్ చేయడానికి టీడీపీ వాళ్ళు అనుసరించే ఒక వ్యూహం ఏమిటంటే, ఏదో ఒక డైవర్షన్ మొదలవుతుంది. ఎక్కడి నుంచో ఏదో ఒకటి వేరే కేసు, ఏదో ఆరోపణలు, వేరే విమర్శలు, వేరే ఏదో వచ్చేసి జనమంతా కూడా దాని మీద ఫోకస్ అయ్యేలా చూసుకుంటారు. అందరూ గమ్మనే ఉన్నారంటే అర్థం ఏమిటంటే, ఏదో లాగి ఏదో ఇంకోటి ఏదో చేస్తారు, హడావుడి చేస్తారు. దానివల్ల వీళ్ళు ప్రజల్లో పలుచన అవుతున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే, మీరు జనంలో పల్చర్ అవుతున్నారు. మీరు చేస్తున్న తప్పులన్నీ కూడా జనం గుర్తించలేదు, మేమేదో కన్విన్స్ చేసేస్తున్నాం, మాకు మీడియా ఉంది, మేము ఏదో అద్భుతంగా వాదించేస్తాము, మేము డిబేట్లు పెడతాము, చర్చలు పెడతాము, మేము జనాన్ని కన్విన్స్ చేస్తామనే మూడ్లో ఉన్నారు. జనము, మతము, ఒక మనోభావాలు, భక్తి, దేవుడు విషయంలో జనం అంత సులభంగా కన్విన్స్ కారు. జనానికి
చాలా స్పష్టంగా గుర్తుంటుంది ఈ మీరు చేసిన తప్పు. ఎప్పటికీ టీటీడీ చరిత్రలో ఎప్పటికీ మీరు చేసిన తప్పు గుర్తుంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వాది నేతే సాక్షాత్తు మీరు జంతువుల కొవ్వు గలిసింది లడ్డూలు అని అనడం అనేది చాలా దారుణమైన ఆరోపణ అది. అవును. ఇంకా కొంతమంది నేను ఇందాక చెప్పాను కదా! మీకు చాలా ఏ ఆధారం వివేకంతో ఉందని జంతువుల కొవ్వు ఆ! కలిసిందని ఆ! చెప్పారు? సరే అది కూడా కాదు సార్. ఇప్పుడు కొంతమంది చాలా వివేకంగా అడుగుతున్నాం మేము. మీకే అవివేకంతో మీరేదో కవర్ చేస్తున్నారన్నట్లు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కల్తీ అవ్వలేదా అసలు? అయితే కల్తీ అయింది కదా! దాని గురించి మాట్లాడండి అంటారేంటి? కల్తీ అయిన దానికిని, జంతు కొవ్వు కలిసిందనడానికి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మాత్రం అది కదా గమనించట్లేదు. పాయింట్. అదే అసలు పాయింట్. కల్తీ నెయ్యి లేక డాల్డా కలిసింది అనుకుందాం. హ్మ్. సరే అన్ని లక్షల టన్నులు ఏదో లీటర్ల నెయ్యి మీరు తీసుకొస్తున్నప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి, జరగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెయ్యిలో డాల్డా కలిస్తే పెద్ద ఎవరికి అందరూ డాల్డా వాడేవాళ్ళే, అందరూ పామాయిల్ వాడేవాళ్ళే. దాంట్లో పెద్దగా మనోభావాలు దెబ్బతినే కీలకమైన అంశం ఏం లేదు. అది అవినీతి జరిగి ఉంటే దాని మీద చర్చ వేరే, దాని మీద దర్యాప్తు వేరే, దాని మీద శిక్షార్హులు ఎవరో వాళ్ళని శిక్షించడం వేరే. హ్మ్. కల్తీ జరిగి ఉంటే. కానీ మీరు చెప్పింది ఏంటి? కొవ్వు కలిసింది, కొవ్వు కలిసింది. కొవ్వు అనేది ఎంత తీవ్రమైన విషయం అది. అవును. ఈవెన్ దో నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అవును సార్. నాన్ మీరు వెజిటేరియన్ నాన్ వెజ్ ప్రసాదం తినడం కదా! వేరు, హ్మ్. మీరు పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నమ్మడం వేరు. హ్మ్. అది ఎంత తీవ్రమైన విషయం అది. మనం లడ్డూని చేతిలోకి తీసుకున్నప్పుడు దీంట్లో జంతు కొవ్వు కలిసింది మనకు డౌట్ రావడం అనేది అది సెంటిమెంట్కి సంబంధించిన విషయం కదా. మీరు ఎందుకు కొండకు నడుచుకుంటూ పోయేది? ఎంత పేదవాళ్ళైనా సరే తమ సంపాదనలో రూపాయి డబ్బులు ఉండిలో వేసి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి స్వామివారి దీంట్లో ఎందుకు వేస్తారు? ఒక నమ్మకం అది. హ్మ్. ఆయన మనల్ని కాపాడుతాడని ఒక నమ్మకం. కొండకి నడుచుకొని పోయేవాళ్ళు ఉన్నారు. కొండకు దీపాలు వెలిగించి నడుచుకొని పోయేవాళ్ళు ఉన్నారు. ప్రతి మెట్టు దగ్గర కుంకుమ పసుపు పూసి నడుచుకుంటూ పోయేవాళ్ళు ఉన్నారు. మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద వెళ్ళేవాళ్ళ? నడుచుకుంటూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇన్ని రకాల భక్తులు, ఇన్ని రకాల నమ్మకాలు, ఇన్ని రకాలుగా వెంకటేశ్వర స్వామి మీద ఉన్న విశ్వాసాన్ని మీరు అట్లా చెట్టు నరికేసినట్లు నరికేస్తే ఎట్లా? మీరు రాజకీయ ప్రయోజనాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి. హ్మ్. దగ్గరని ఓడించదలుచుకుంటే ఓడించండి. మీరు పొలిటిక్స్లో మీరు ఆయనకి ప్రత్యర్థులు నిలబెట్టండి, ఆయన మీద ఏమైనా ఆరోపణలు చేయండి, ప్రజలు నమ్మితే ఓడిస్తారు, ప్రజలు నమ్మకపోతే గెలిపిస్తారు. దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది మీకు. బీజేపీ అంటే ఏమిటి? బీజేపీ అనేది హిందుత్వాన్ని కాపాడే పార్టీగా అది ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. హిందుత్వాన్ని సంరక్షకంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ టోటల్ ఇష్యూలో వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళు కదా మాట్లాడాలా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేశారు, హిందువులు పవిత్రంగా భావించి వెంకటేశ్వర స్వామిని మీరు భ్రష్టు పట్టించారు, లడ్డూని కొవ్వు అని అన్నారు, మనం చేసిన తప్పు, కూటమిలో ఉన్నటువంటి మాకు కూడా దీంట్లో బాధ్యత ఉందని అనడం లేదు కదా వాళ్ళు. హ్మ్. వేరే ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళు హిందుత్వాన్ని భుజాన వేసుకొని కొట్లాటకొస్తారు. ఎంత రాజకీయమో అర్థం కావట్లేదు ఇయన్నీ చూస్తుంటే. పవన్ రాజకీయం కళ్యాణ్ గారు దేవుడికి ఇప్పుడు ఆ సంబంధం. మెట్లన్నీ తుడిచారు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏమి మళ్ళీ మెట్లన్నీ తుడుస్తారు ఆయన? తప్పైంది బాబు, మేము పొరపాటు చేశాను, హ్మ్. ఈ పని చేసి ఉండకూడదు, మేము ఆ మాట అని ఉండకూడదు భక్తులకి అని ఆయన మళ్ళీ మెట్లని కొండ మెట్లని తుడుచుకుంటూ వస్తారా ఇప్పుడు? హ్మ్. ఆయన కదా మాట్లాడాలా. ఆయన అవును. సనాతన ధర్మాన్ని ఏదో ఇది ధర్మ బోర్డు ఏదో వేయాలంటున్నాడు కదా ఆయన. హ్మ్. ధార్మిక ట్రస్ట్ ఏదో వెయ్యాలి, హిందుత్వాన్ని కాపాడాలంటే అన్నారు. మీరే హిందుత్వాన్ని భ్రష్టు పట్టిస్తారు, మీరే కాపాడాలంటారు. హ్మ్. రైట్. ఓకే. ధర్మో రక్షతి రక్షితః ఏదో అన్నారు. అంటారు కదా. ఏంటి ఈళ్ళు చేసింది ఏంటి అసలు? వీళ్ళని ఏ రక్ష ఏ మీరిద్దరు ధర్మం మాట్లాడాలి కదా. కాపాడుతుందా? మీరిద్దరు ఎన్ని ఆరోపణలు చేశారు ఆ రోజు. హ్మ్. లడ్డూను కూడా కల్తీ చేసి కొవ్వు కలుపుతున్నారంటే వీళ్ళు మనుషులేనా అన్నట్టుగా మాట్లాడారు కదా. అవును. నిజమే, కొవ్వు కలిసి ఉంటే వాళ్ళు మనుషులే కాదు. అది వైసీపీ అయినా ఇంకో పార్టీ అయినా దాన్ని మనం సీరియస్గా నిందించాల్సింది. కలవకుండా కలవలేదు కలిసిందన్నారు. అని మీరు సుప్రీం ఎలాంటి కోర్టే చెప్పింది కదా. కలవలేదు, సిబిఐ చెప్పింది కలవలేదు. మళ్ళీ దాని గురించి ఎందుకు చర్చ? హ్మ్. కలిసి మామూలు కల్తీ నెయ్యిలో కల్తీ కలిసింది అనడానికి కొవ్వుకి తేడా ఉంది కాబట్టి దీని మీద మీరు ఏమైనా విచారణ చేసుకోండి. మీరు దీని మీద టీటీడీకి సంబంధించిన బాధలు ఎవరినైనా అరెస్ట్ చేసుకోండి, ఏమైనా విచారణ చేసుకోండి. ఆ బోలే బాబానా ఇంకెవరు డైరీలో వాళ్ళందరిని అరెస్ట్ చేసుకోండి. జనరల్గా జరిగేది ఏమిటంటే వీళ్ళు ఏదో ఒక లాజికల్ క్వశ్చన్ వేస్తారు, ఆ డైరీకి అంత సామర్థ్యం లేదని. ఎవరికి సామర్థ్యం ఉంది? జనరల్గా ఒక కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు టీటీడీలో అనేక కాంట్రాక్ట్లు ఉంటాయి. అదేంటి అన్నదానం దగ్గర నుంచి ఎన్నో ఉంటాయి కదా. పువ్వులు, గంధం, బోళ్ళని సప్లై చేసేలన్నీ టీటీడీ ఉంటాయి. కొన్ని వందల వేల కోట్ల కొనుగోళ్లు చేస్తుంది ఎవ్రీ ఇయర్ రకరకాల ప్రోడక్ట్స్ని. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉదాహరణకి ఒకటి బియ్యం సప్లైదారుడు ఉన్నాడు అనుకోండి, వాడే పండిస్తాడా? పండించడు కదా. వాడు ఎక్కడి నుంచో తెస్తాడు, మార్కెటింగ్ చేసుకుంటాడు. అలాగే అనేక ఇవి ఉన్నాయి కదా టీటీడీ కాంట్రాక్ట్లు. జీడిపప్పు ఉండేవాడు జీడిపప్పు పండిస్తాడు ఏమన్నా, వాడు జీడిపప్పు తీసుకొస్తారు వాడు. అలా నెయ్యి కూడా డైరీ కూడా ఏమిటి, వాడు ఎక్కడి నుంచి తెస్తాడనేది ఏమనేది మనకు అనవసరమైన విషయం. అది వాడు తెచ్చింది ఒరిజినల్లా కాదా అనేది కీలకం.
అది మీరు టెస్ట్ చేయాల్సిన బాధ్యత టీటీడీది. టెస్ట్ చేయకపోతే వాళ్ళు శిక్షార్హులు. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ విషయంతో అయినా, ఈ ఉదంతంతో అయినా ప్రజలకి కాస్త కనువిప్పు కలిగితే ఏ విషయంలో ఇలా కూటమియో లేదా ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఎదుటి వాళ్ళ మీద బట్ట కాల్చి వేసేస్తారో అది వాళ్ళు అడుక్కోవాలి. అది ఎంతకైనా అంటే అది దేవుడి విషయమా ఇంకో విషయమో ఏమి సంబంధం లేదు. నింద వేయడం చాలా సులభంగా చేయగలుగుతారు. చెయ్యని పనులేమో నేను చేశానని గొప్పగా చెప్పుకోగలుగుతారు. ఈ 2 విషయాలు ఆయన దగ్గర ఉన్నాయని కనీసము ఈసారి ఆయన గెలిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నవైనా ఎక్కువగా అంటే ఎక్కువ నాలెడ్జ్ చాలా మందికి సోషల్ మీడియా ద్వారానైనా కనీసము ఎక్కువ అందుతుంది కాబట్టి కాస్త అవేర్‌నెస్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటది. ఏదో బురద తెచ్చి వేసేస్తారు ముందు. ఆ బురద తెచ్చి వేసేసిన తర్వాత కడుక్కునే పని వాళ్ళది. తర్వాత అది బురద అవునా కాదా అది ఒక సుదీర్ఘమైన విచారణ ఇదంతా నడుస్తుంది కదా. జగన్ గారిని ఎందుకు వ్యతిరేకంగా ముద్ర వేసేసి ఆయన్ని శాశ్వతంగా ఆయన అధికారంలోకి రాకుండా చెయ్యాలనేది ఇది ఒక ప్లాన్. అది అదేంటంటే రిలీజన్ కాస్త కలిసి వస్తుంది కదా అని ఇంకొంచెం వాళ్ళకి ప్లస్ అయిపోయింది. ఏదో చేయాలి. ఇప్పుడు కాదు అని తేలింది. ఇంకా దీనికి ఏదో సమాధానం చెప్పుకోవాలి కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.